హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు 2025 జనవరిలో వచ్చిన మెయిన్ కరెంట్ అఫైర్స్ని అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది చెప్పడానికి ప్రధాన ఉద్దేశం, ఎవ్వరూ చేయని కరెంట్ అఫైర్ నువ్వు చేసినా చేయకపోయినా అందరూ చేసే కరెంట్ అఫైర్ తప్పకుండా మీరు చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముందు ముందు మరింత అప్డేట్ సమాచారంతో అయితే మీకు కరెంట్ అఫైర్ని అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ప్రధానంగా మనం చూసుకుంటే 2025 జనవరిలో మనకు ఆస్ట్రేలియా ఓపెన్ అయితే జరిగింది. అదేవిధంగా పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఖేల్ రత్న మరియు అర్జున అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇస్రో 100వ ప్రయోగం కూడా సక్సెస్ అయింది. వీటికి సంబంధించి మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఇది 2026 వచ్చే జనవరి వరకు ఆస్ట్రేలియా ఓపెన్, పద్మ అవార్డ్స్, అర్జున అవార్డ్స్ సంబంధించి మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఇస్రో యొక్క ప్రయోగాలలో ముందు ముందు మరిన్ని ప్రయోగాలు వస్తున్నాయి కాబట్టి కొంత మనుగడబడే అవకాశాలు అయితే ఉంటాయి. మీకు కరెంట్ అఫైర్ అని చెప్పగానే మనకు 2026 జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ మళ్ళీ మారుతుంది. అదేవిధంగా 2026 జనవరి 26కు పద్మ అవార్డ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 2026 జనవరిలో అర్జున అవార్డ్స్, ఖేల్ రత్న అవార్డ్స్ రావడం జరుగుతుందంటూ మీకైతే గుర్తుండాలి. సో అప్పుడే మనకు కరెంట్ అఫైర్ మీద మంచి గ్రిప్ రావడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్లో ఎవరైతే వీక్ ఉంటారో కొంత కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే తక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటాయి. వివరాల్లోకి వెళ్తే మనకు ఆస్ట్రేలియా ఓపెన్ సంబంధించి చూసుకుంటే ఆస్ట్రేలియా ఓపెన్లో విన్నర్ అయితే మనకు జానిక్ సిన్నర్ అంటూ మనం చూసుకోవచ్చు. ఇతను ఇటాలియన్ పర్సను. అదేవిధంగా రన్నర్ చూసుకుంటే అలెగ్జాండర్ జీరోవ్, జర్మన్ పర్సను. ఇది మెన్స్ సింగిల్కి సంబంధించి. అదేవిధంగా ఉమెన్స్ సింగిల్ చూసుకుంటే మనకు మ్యాడిసన్ కీసు అమెరికను విన్నరు. అదేవిధంగా అరియానా సబలెంక రన్నరు, ఈమె బెలారసియను. సో మనకు ఆస్ట్రేలియా ఓపెన్లో మెన్స్ సింగిల్, ఉమెన్స్ సింగిలే చాలా ఇంపార్టెంట్. సో మనకు డబుల్స్ చూసుకుంటే మనకు మెన్స్ డబుల్స్ చూసుకుంటే ఫిన్లాండ్ నుంచి హ్యారీ హలివోరా అండ్ హెన్రీ ప్యాటర్న్ విన్నర్గా నిలబడడం జరిగింది. అదేవిధంగా ఇటాలియన్ పర్సన్స్ రన్నర్గా అయితే నిలబడడం జరిగింది. ఇందులో వీరు సిమోన్ బోలీ అండ్ ఆండ్రియా వావుసూరి. అదేవిధంగా ఉమెన్స్ డబుల్స్ సంబంధించుకుంటే మనకు క్యాథరినా సినియాకోవా, అదేవిధంగా టైలర్ టౌసెండ్, వీరు ఉమెన్స్ డబుల్ నుంచి గెలవడం జరిగింది. సో మనకు రన్నర్ చూసుకుంటే ఇషు సువి అండ్ జెలెనా ఒస్టాపెంకో అంటూ మనం చూసుకోవచ్చు. మెన్స్ డబుల్ అండ్ ఉమెన్స్ డబుల్ గురించి అయితే చూడడం జరిగింది. సో అదేవిధంగా మిక్స్డ్ డబుల్ చూసుకుంటే మనకు ఒలివియా గడేకి అండ్ జాన్ పీర్స్ గెలవడం జరిగింది. సో మనకు రన్నర్ చూసుకుంటే కింబెర్లీ బిరెల్ అండ్ జాన్ ప్యాట్రిక్ స్మిత్ అయితే రన్నర్గా నిలబడడం జరిగింది. సో మనకు మెన్స్ సింగిల్ అండ్ ఉమెన్స్ సింగిలే చాలా ఇంపార్టెంట్. మిగతా అయితే కొద్దిగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా అర్జున మరియు ఖేల్ రత్న అవార్డు సంబంధించుకుంటే దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం అయితే మనకు మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు. దీనికి సంబంధించి ఈ సంవత్సరానికి అయితే నలుగురిని ఎంపిక చేయడం జరిగింది. చెస్ విభాగంలో దొమ్మరాజు గుకేష్, అదేవిధంగా మనకు హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమారు, అదేవిధంగా షూటింగ్లో అయితే మను బాకరు. సో ఇది మనకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న వారు వీరైతే. అదేవిధంగా మనకు 32 మందికి అయితే అర్జున అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5గురికి ద్రోణాచార్య పురస్కారాలను ప్రకటించడం జరిగింది. అయితే అర్జున అవార్డు అందుకున్న వారిలో 16 మంది పారా అథ్లెట్సే ఉన్నారు. అయితే వీరికి సంబంధించిన పురస్కారాలను అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అయితే వీరికి ప్రదానం చేయడం జరుగుతుంది. సో మనకు అర్జున అవార్డ్స్ సంబంధించుకుంటే అర్జున అవార్డ్స్లో 2 అథ్లెటిక్స్ నుంచి రావడం జరిగింది. సో అథ్లెటిక్స్ సంబంధించుకుంటే జ్యోతి ఎర్రాజీ అండ్ అన్షూరాని, 2 బాక్సింగ్ నుంచి రావడం జరిగింది. సో వీరికి సంబంధించి చూసుకుంటే నీతు బాక్సింగ్, అదేవిధంగా స్వీటీ బోర్రా బాక్సింగ్ అంటూ పేర్కొనవచ్చు. సో మనకు చెస్ నుంచి అయితే ఒక్కరికే రావడం జరిగింది. సో వంతిక అగర్వాల్. అదేవిధంగా హాకీ నుంచి అయితే 5గురికి రావడం జరిగింది. సలీమా, అభిషేక్, సంజయ్, జర్మన్ ప్రీత్ సింగ్ అండ్ సుఖ్జిత్ సింగ్. అదేవిధంగా షూటింగ్ నుంచి అయితే 2కి రావడం జరిగింది. స్వప్నిల్ సురేష్ కుసాలే అండ్ సరబ్జోత్ సింగ్. మనకు స్క్వాష్ నుంచి అయితే ఒక్కరికి రావడం జరిగింది, అభయ్ సింగ్. అదేవిధంగా స్విమ్మింగ్ సంబంధించుకుంటే సజన్ ప్రకాష్, అదేవిధంగా రెజ్లింగ్ నుంచి ఒక్కరికి రావడం జరిగింది, అది కూడా అమ్మను. సో మిగిలిన వారైతే 17 మంది పారా అథ్లెట్స్ నుంచి రావడం జరిగింది. సో వీరికి సంబంధించి ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అర్జున అవార్డ్స్లో లైఫ్ టైం సంబంధించి చూసుకుంటే 2కైతే రావడం జరిగింది. ఒకటి సూచా సింగ్ అథ్లెటిక్స్, అదేవిధంగా మురళీకాంత్ రాజారాం పేట్కరు పారా స్విమ్మింగ్. మనకు ద్రోణాచార్య అవార్డు చూసుకుంటే 3 అయితే రావడం జరిగింది. ఇందులో సుభాష్ రాణా పారా షూటింగు, దీపాలి దేశ్పాండే షూటింగు, సందీప్ సాంగ్వాను హాకీ. అదేవిధంగా ద్రోణాచార్య లైఫ్ టైం కేటగిరీలో 2కి రావడం జరిగింది. అందులో మురళీధరన్ బ్యాడ్మింటను, ఆర్మాండో అగ్నిల కొలాకో ఫుట్బాల్కి సంబంధించి ద్రోణాచార్య లైఫ్ టైం కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం సంబంధించుకుంటే సో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి అయితే రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన పురస్కారం రావడం జరిగింది. వీటితో పాటు
మౌలానా అబుల్ కలాం ఆజాద్ 2024 ట్రోఫీకి సంబంధించి చూసుకుంటే మనకు చండీగఢ్ యూనివర్సిటీ ఓవరాల్ విన్నర్గా నిలబడడం జరిగింది. అదేవిధంగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఫస్ట్ రన్నరు, గురునానక్ దేవ్ యూనివర్సిటీ సెకండ్ రన్నర్గా నిలబడడం జరిగింది. ఇవి మనకు స్పోర్ట్స్కు సంబంధించి క్రీడా పురస్కారాలు. ఇవైతే ప్రతి సంవత్సరం జనవరిలో అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పద్మ అవార్డ్స్కి సంబంధించి చూసుకుంటే పద్మ అవార్డ్స్ అయితే మనకు ఆర్టు, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషను, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్, అదేవిధంగా ఇంకా ఏదైనా ప్రముఖ రంగ సంస్థల నుంచి ఉన్న వ్యక్తులకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు అయితే ప్రతి సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డే రోజున అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ఈ 2025 సంవత్సరానికి పద్మ అవార్డ్స్ అయితే మొత్తం 139 పద్మ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. ఇందులో మనకు ఒకటే అవార్డు ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందులో మనకు అత్యున్నత పురస్కారం భారతరత్న. సో ఈ భారతరత్న అయితే ఈసారి ఎవరికి ప్రకటించలేదు. అదేవిధంగా పద్మవిభూషణు 7గురికి ఇవ్వడం జరిగింది. పద్మభూషణు 19 మందికి ఇవ్వడం జరిగింది. పద్మశ్రీలు 113 మందికి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ భారతరత్న, నెక్స్ట్ పద్మవిభూషణు, థర్డ్ పద్మభూషణు, ఫోర్త్ పద్మశ్రీ అవార్డ్స్. సో మనకు సెకండ్, థర్డ్, ఫోర్త్ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే మొత్తం మనకు 139 అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ 139 అవార్డుల్లో 23 మంది మహిళా అభ్యర్థులు అయితే ఉన్నారు. అదేవిధంగా 10 మంది మనకు ఫారినర్స్, ఇతర దేశస్తులకు సంబంధించి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇందులో 13 మందికి మరణానంతరం ప్రకటించడం జరిగింది. ఇవి మొత్తం 139 పద్మ అవార్డులు. సో పద్మ అవార్డులు అయితే మనకు 120 మంది కంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం లేదు. సో ఇందులో మనకు ఇతర దేశస్తులు కానీ మరణానంతరం వచ్చిన వారిని అయితే పరిగణలోకి తీసుకోవడం జరగదు. మిగిలిన వారైతే 120 లోపే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి మనకు 120 లోపే పద్మ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. సో మనకు ఫారినర్స్ మరియు మరణానంతరం వారిని కలుపుకుంటేనే మనకు 139 అవార్డ్స్ అవుతున్నాయి. సో మనకు పద్మ విభూషణ్ సంబంధించి చూసుకుంటే 7గురికి అయితే రావడం జరిగింది. ఇందులో 7గురు చూసుకుంటే మనకు దువ్వూరి నాగేశ్వర రెడ్డి మెడిసిన్లో తెలంగాణ పర్సన్కు రావడం జరిగింది. అదేవిధంగా జస్టిస్ శ్రీ జగదీష్ సింగ్ కేహర్కు పబ్లిక్ అఫైర్స్ విభాగం నుంచి రావడం జరిగింది. ఇతను చండీగఢ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా కుమిదిని రజనీకాంత్ లకియాకి ఆర్ట్ కళల రంగానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. వీరు గుజరాత్కు చెందినవారు. అదేవిధంగా శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యను ఆర్ట్ కళల విభాగానికి సంబంధించి కర్ణాటక రాష్ట్రం నుండి. అదేవిధంగా ఎంటి వాసుదేవన్ నాయరు మరణానంతరం రావడం జరిగింది. ఇతను లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కేరళ రాష్ట్రం నుంచి రావడం జరిగింది. అదేవిధంగా శ్రద్ధా సిన్హా కళల విభాగానికి సంబంధించి బీహార్ రాష్ట్రం నుంచి మరణానంతరం రావడం జరిగింది. అదేవిధంగా ఒసాము సుజుకి మరణానంతరం ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగం నుంచి జపాన్ వ్యక్తికి రావడం జరిగింది. అదేవిధంగా పద్మభూషణ్కి సంబంధించుకుంటే 19 మందికి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 19 మందిని కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో కాని వ్యక్తి ఎవరు అని అడిగినా కూడా మనం ఖచ్చితంగా గుర్తుపట్టే విధంగా ఉండాలి. ఎందుకంటే మనకు ఏబిసిడీలు ఇచ్చే రోజులు పోయినాయి. 1 2 3 2 3 4 1 2 3 ఈ విధంగా మనకు అడిగే అవకాశం ఉంది. కాబట్టి సో మనకు అన్నిటి మీద అవగాహన ఉండాలి. సో మనకు పద్మభూషణ్కి సంబంధించుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నందమూరి బాలకృష్ణ కళల విభాగం నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అనంతనాగు ఆర్ట్ కర్ణాటక, అదేవిధంగా సూర్యప్రకాష్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కర్ణాటక, పిఆర్ శ్రీజేషు స్పోర్ట్స్ కేరళ, జోస్ చకావో పెరియాపురం మెడిసిన్ కేరళ, అదేవిధంగా పంకజ్ ఉదాసు మరణానంతరం ఆర్ట్ మహారాష్ట్ర, మనోహర్ జోషి మరణానంతరం పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర, బిబేక్ దేబ్రాయి మరణానంతరం లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఎన్సిటి ఢిల్లీ, అదేవిధంగా సుశీల్ కుమార్ మోడీ మరణానంతరం పబ్లిక్ అఫైర్స్ బీహారు, అదేవిధంగా జతిన్ గోస్వామి ఆర్ట్ అస్సాం, అదేవిధంగా పంకజ్ పటేల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ గుజరాత్, కైలాష్ నాథ్ దీక్షిత్ ఆర్కియాలజీ ఎన్సిటి న్యూఢిల్లీ, రామ్ బహదూర్ రాయి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఉత్తరప్రదేశ్, అదేవిధంగా సదావి రీతాంబర సోషల్ వర్క్ ఉత్తరప్రదేశ్, ఎస్ అజిత్ కుమార్ ఆర్ట్ తమిళనాడు, నల్లి కుప్పుస్వామి చెట్టి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తమిళనాడు, శోభనా చంద్రకుమార్ ఆర్ట్ తమిళనాడు, శేఖర్ కపూర్ ఆర్ట్ మహారాష్ట్ర, వినోద్ ధామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇవి మనకు 19 మందికి పద్మభూషణ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 113 మంది పద్మశ్రీ అవార్డు సంబంధించి కూడా ప్రముఖమైన వ్యక్తుల గురించి ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే లిస్ట్ పెద్దగా ఉంది కాబట్టి సో కరెంట్ అఫైర్ భాగంగా చెప్తూ పోతే వీడియోలు ఎంత అవుతుందని చెప్పి కట్ చేయడం జరిగింది. సో ముందు డీటెయిల్గా మరింత కరెంట్ అఫైర్ తోటి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికైతే మనం చూసుకుంటే ఇస్రో 100వ ప్రయోగం సంబంధించి చూసుకుంటే
ఇది జిఎస్ఎల్వి F-15 రాకెట్ తోటి ప్రయోగించడం జరిగింది. ఇది జనవరి 29న ప్రయోగించడం జరిగింది. ఇందులో ప్రయోగించిన ఉపగ్రహం చూసుకుంటే నావిక్ 02 ఉపగ్రహం. ఇది 2250 కేజీలు ఉంటుంది. సో ఈ సిరీస్లో భాగంగా నావిక్ 01 అయితే 2023 మే 29న ప్రయోగించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే నావిగేషన్ విత్ కాన్స్టలేషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. దీన్నే మనం నావిక్ అంటాం. ఇది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థకు సంబంధించి శాటిలైట్స్. సో మనకు భారత యొక్క నావిగేషన్ సిస్టమ్ సంబంధించి చూసుకుంటే భారత్ వెలుపల కూడా 1500 కిలోమీటర్ల వరకు నావిగేషన్ సేవలు అందించడానికి ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టంలో భాగంగా ఇప్పటికే 8 ఉపగ్రహాలను కూడా ప్రయోగించడం జరిగింది. సో ఇప్పుడు ప్రయోగిస్తున్న ఉపగ్రహాలను న్యూ జనరేషన్ శాటిలైట్స్ అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఇస్రో చూసుకుంటే 100 ప్రయోగాలను పూర్తి చేసింది. ఇందులో మనకు 548 ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తే ఇందులో 433 విదేశీ ఉపగ్రహాలు, అదేవిధంగా 115 స్వదేశీ ఉపగ్రహాలు ఉన్నాయంటూ మనం చూసుకోవచ్చు. అయితే మనకు భారత్కు సంబంధించి ప్రయోగాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ప్రయోగించిన 100 ప్రయోగాలలో ఇప్పటి వరకు 90 ప్రయోగాలు అయితే విజయవంతమైనట్టు మనం చూసుకోవచ్చు. అయితే మనకు వీటికి సంబంధించిన అబ్రివేషన్స్ కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయాలి. SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అదేవిధంగా GSLV అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మనకు నావిక్ సంబంధించుకుంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని చెప్పి దీని యొక్క అబ్రివేషన్ అయితే గుర్తుంచుకోవాలి. శాటిలైట్కి సంబంధించి చూసుకుంటే భారతదేశం యొక్క మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్ అయితే మనకు 1975లో ప్రయోగించడం జరిగింది. ఇదే మనకు భారత్ యొక్క మొట్టమొదటి శాటిలైట్ ప్రయోగం. ఇది మనకు ఇస్రోకి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే చెప్పే ప్రయత్నం చేశాను. సో మీరు కరెంట్ అఫైర్ చూస్తున్నప్పుడే, కరెంట్ అఫైర్ వింటున్నప్పుడే జీకేకి సంబంధించి మీకు ఐడియా రావాలి. సో కరెంట్ అఫైర్ దగ్గర ప్రతిసారి జీకేకి సంబంధించి వెతుకుతున్నారంటే కొంత మీరైతే జీకే విషయంలో కొంత పూర్ణని చెప్పి అనుకోవచ్చు. సో కాబట్టి మీరు ఇస్రో అని చెప్పగానే ఇస్రోకి సంబంధించి ఎప్పుడు స్థాపించడం జరిగింది, అప్పుడు ఏ శాటిలైట్స్ ప్రయోగించారు, సో ఎక్కడెక్కడి నుంచి ప్రయోగించారు అనే విషయాలు కూడా మీకు రీకాల్ కావాలి. అదేవిధంగా మనకు పద్మ అవార్డ్స్ గురించి చెప్తున్నప్పుడు కూడా పద్మ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, పద్మ అవార్డ్స్ ఎవరెవరికి రావడం జరిగింది, సో ఇందులో ఎంతమంది గొప్పవారు ఉన్నారనే విషయాలు కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. సో అదేవిధంగా మనకు స్పోర్ట్స్కి సంబంధించి చూసుకుంటే అర్జున అవార్డ్స్ ఇంతవరకు ఎంతమందికి వచ్చినాయి, అదేవిధంగా అర్జున అవార్డ్స్ ఎప్పుడు స్థాపించడం జరిగింది, మనకు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా మీరైతే రీకాల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనకు ఆస్ట్రేలియా ఓపెన్ సంబంధించి చూసుకుంటే ఆస్ట్రేలియా ఓపెన్తో పాటు నెక్స్ట్ US ఓపెన్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా వింబుల్డన్ ఎప్పుడు జరుగుతుంది, ఫ్రెంచ్ ఓపెన్ ఎప్పుడు జరుగుతుంది, సో ఇలాంటివన్నీ మనకు రావాలి. అదేవిధంగా వీటి యొక్క చరిత్ర కూడా మీకు గుర్తుండే ప్రయత్నం జరగాలి. సో అలాంటప్పుడే మీకు కరెంట్ అఫైర్ మీద ఒక మంచి నాలెడ్జ్, ఒక మంచి గ్రిప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదే విధంగా ముందు అయితే మీకు మరింత మంచి విషయాలతోటి, మరింత అప్డేట్ తోటి కరెంట్ అఫైర్ అయితే మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.